పరిశుద్ధులైన తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. మా ఇదిగో వాక్యం అనే ఈ యొక్క ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీ అందరూ కూడా తండ్రి దీవించి ఆశీర్వదించుగాక. ఆయన యొక్క కృపా వాత్సల్యత సదా మీకును మీ కుటుంబాలకును కలుగునుగాక. ఉదయకాల సమయంలో ఈ వాక్యమైన ప్రతి కుటుంబాన్ని ప్రతి మనిషిని ఆయన బహుగా దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. ప్రియ సంగమం యొక్క ఉదయకాల సమయంలో తండ్రి యొక్క వాక్యము మనం నేర్చుకుందాం. నేటి వాక్య అంశము సొలొమోనుకి ఇచ్చిన ఆజ్ఞ అన్న అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటలు మొదటి రాజుల గ్రంథంలో 9వ అధ్యాయంలో 3-4 వచనాలు అక్కడ పరిశీలన చేసుకుందాం. మొదటి రాజు గ్రంథము 9వ అధ్యాయము 3-4 వచనాలు. అక్కడ సొలొమోనుతో తండ్రి మాట్లాడుతున్న విధానం, తండ్రికి లోబడి వింటున్న సొలొమోను యొక్క విధానం అక్కడ మనం చూస్తాం. సొలొమోను ఎవరంటే దావీదు యొక్క కుమారుడు. దావీదుకి చాలామంది కుమారులు ఉన్నారు, కానీ దావీదు తన కుమారుడైన సొలొమోను పిలిపించి ఆయన తనకి అప్పగించాడు ఒక పని. అది మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో 3-4 వచనాల నుంచి మనం అక్కడ చూస్తే అక్కడ మనకు కనిపిస్తాయి వచనాలు. అయితే సొలొమోను గారు కూడా తన తండ్రి చెప్పినట్టుగా సృష్టిగా తన తండ్రికి లోబడి ఆయన మార్గంలో నడుచుకోవడానికి ఇష్టపడి అలాగే నడిచాడు. నడిచి ఆయనకు ప్రార్థనలు విజ్ఞాపనలు చేశాడు. హల్లెలూయా. ఇలా చేసిన సొలొమోను తండ్రి దీవించాడు. హల్లెలూయా. దీవించాడని ఆయన్ని దీవించకుండా విడిచిపెట్టలే. ఎలా దీవించాడు, ఏమని చెప్పాడు అని ఈరోజు వాక్యంలో చూసుకుందాం. పురుషంగమా, ఈరోజు నీవు చేసిన ప్రార్థన, నీవు వినిపిస్తున్న విజ్ఞాపన, నీవు చెల్లిస్తున్న నైవేద్యము, బలి అర్పణలు ఏదైతే ఉన్నావో అది తండ్రి ఆలకిస్తున్నాడా అని మనమందరం కూడా ఒకసారి ఉదయకాల సమయంలో పరిశీలన చేసుకోవాలి. అంటే నాటి కాలంలో ఆ యొక్క మనుషులు చేసిన ప్రార్థనలు, విజ్ఞాపనలు, ఉపవాసాలు అంగీకరించాడు. మరి ఈరోజు మనం చేస్తున్నది అంగీకరిస్తున్నారా అంటే వారికి ఒక ధర్మము మనకొక ధర్మము కాదు. ఎప్పుడు చూసినా ఆయన నీతివంతుడే, అందరిని కూడా సమానంగా చూసినవాడే. మరి ఈరోజు మనం చేసిన ప్రార్థనకు సమాధానం ఎందుకు రావటం లేదు? ఒక ప్రశ్న వేసుకోవాలి. అయితే అక్కడ ఏమంటున్నాడంటే 3వ వచనంలో అంటాడు, మొదటి రాజు గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం అంటాడు, సొలొమోనును ఎదురుగుండా అంటాడు కదా, సొలొమోను నీవు నా సమ్ముఖమును చేసిన ప్రార్థన విజ్ఞాపన నేను అంగీకరించి ఉన్నాను అన్నాడు. అక్కడ నా సమ్ముఖమున అంటే నా సన్నిధిలో, నా దగ్గర నీవు చేసిన ప్రార్థన. సమ్ముఖము అన్న పదానికి దగ్గరగా అన్న అర్థం, సన్నిధి అన్న దగ్గరగా అని అర్థం. కనుక నా దగ్గర నీవు చేసిన ప్రార్థనలు, విజ్ఞాపనలు, విన్నపములు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నన్ను అంగీకరించున్నాను అని, నీవు నా నామమున నిర్మించిన మందిరము నిన్ను పరిశుద్ధపరిచి ఉన్నాను, ఆ మందిరంపై నా కను దృష్టి ఉంచి ఉన్నాను అని ఈ 3 వచనాలు కూడా అక్కడ చెప్పడం జరిగింది. అంటే అక్కడ ఆయన ఏం చేశాడు? సొలొమోను గారిని ఆశీర్వదించాడు. ఆయన చేసిన ప్రార్థనలు, విజ్ఞాపనలు ఏదైతే ఉన్నాయో అంగీకరించాడు. 4వ వచనంగా ఏమన్నాడంటే, నీ తండ్రి అయిన దావీదు ఎలాగైతే నా యందు భయము భక్తి కలిగి జీవించాడో, ధర్మంగా జీవించాడో, న్యాయం పద్ధతిలో నడిచాడో, నాకు లోబడి జీవించాడో, అలాగే నీవు కూడా జీవించి ఉండగలిగితే నీ సంతతిలోంచి ఎవరైనా ఒకరిని ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను చెయ్యనయ్యా ఉంటారని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ముందు దీవించాడు, రెండోదిగా ఆజ్ఞ ఇచ్చాడు. నీవు ఉండగలిగితే
నీ బ్రతికినంతకాలం కూడా నీవు అలాగ ఉండగలిగితే నీ నీ కడుపును పుట్టిన పిల్లల్ని ఎవరినో ఒకరు నేను మరలా ఇస్రాయేల్పై రాజుగా నియమిస్తాను, ఆ వరం నీకు ఇస్తున్నాను, నిన్ను విడవని ఎడబాయను అని మాట మరి చెప్పాడు ప్రసంగం. ప్రతి సహోదరులారా, ఈరోజు మనం ఆలోచించుకోవాలి, మనం చేసిన విన్నపాలు తండ్రి దగ్గరికి వెళ్తున్నాయా? ఒకటి మనం ప్రశ్నించుకోవాలి. వెళితే మనకు సమాధానం వస్తుందా? రెండో ప్రశ్న. సమాధానం వస్తే మనం అందరం కూడా సంతోషం ఉన్నామా లేవా అన్నది కూడా మనం చూసుకోవాలి. ఎంతమందికి ఈ యొక్క మనం చేసే ప్రార్థనలు వెళ్తున్నాయని నమ్మకం ఉందో వారందరూ కూడా ధన్యులే, వారందరూ కూడా ఆశీర్వదించబడిన వారే. నీవు నా నామం నిర్మించిన నీ మందిరము ఈ మందిరము నేను పరిశుద్ధపరచి నేను సంతోషించి నా కన్ను దృష్టి ఆ మందిరం మీద నిలుపుతాను అన్నాడు. ఈరోజు మన మీద ఆయన కన్ను దృష్టి ఉండాలి అంటే ఆయనకి ఇష్టం వచ్చినట్టుగానే జీవించాలి. ఏ తరం వారైనా, ఏ కాలం వారైనా, ఎవరైనా సరే ఆయన మాటకు లోబడిన వారికి ఈ ఆజ్ఞలు అన్ని ఇస్తున్నాడండి, ఈ ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. హల్లెలూయా. బహుశా మనం పరిశీలన చేసుకోవాలి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే నాటి దావీదు కుమారుడకు సొలొమోను గారు ఈరోజు లేరు, దావీదు గారు లేరు. ఉన్నారా? లేరు. దావీదు గారు లేరు, తన సంతతి లేదు, ఆ సంతతి పుట్టిన వాళ్ళు ఎవరు కూడా లేరు. కానీ ఏమి నిలిచిపోయిందంటే వారు చేసిన ధర్మ కార్యాలు, వారు చేసిన విజ్ఞాప ప్రార్థనలు, వారు మాట్లాడిన మంచి మాటలు ఈ గ్రంథంలో నిలిచిపోయాయి. అలాగే వారు చేసిన చెడు కార్యాలు కూడా తండ్రి మనకు తెలియజేస్తున్నాడు. ప్రతి సంగమా, మనుషులు ఉన్నా లేకపోయినా మనం చేసే ప్రతి క్రియ కూడా ఆయన దగ్గర ఉంటుంది. అది మన పిల్లలకు ఆయన చెప్తాడు కూడా. అది అన్నాడు సొలొమోను, నీవు చేసింది చాలా మంచి పని, నీ ప్రార్థనలు విజ్ఞాపనలు అన్నీ కూడా నేను ఆలకించాను, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, ఈ యొక్క స్థలమందు నేను ఆ మందిరాన్ని నేను పరిశుద్ధపరుస్తున్నాను, అలాగే నిన్ను కూడా పరిశుద్ధపరుస్తాను. కానీ నీవు ఒకటి చేయాలి. నీ తండ్రి అని దావీదు ఎలాగైతే నాకు లోబడి, నాకు భయపడి ఆయన ధర్మకార్యాలు చేసుకుంటూ తన జీవితాన్ని ముగించుకున్నాడో అలాగే నీవు ఉండాలన్నాడు. ఇది ఆజ్ఞ. కానీ సొలొమోను గారు ఉండలేకపోయారండి. చాలామందికి సంగమా, మొదట భక్తి చాలా బాగుంటుంది, మొదటి ఆసక్తి ఇంకా బాగుంటుంది, మొదటి ఇష్టము ఇంకా బాగుంటుంది. కానీ మధ్యలోకి వచ్చాక కొద్ది మారిపోతుంది, మళ్ళీ మధ్యలోకి వచ్చాక కొద్దిగా మారిపోతుంది, చివరికి వచ్చేటప్పటికి మొత్తం అంతా మార్చేసుకుంటాం మానవ జీవితంలో. ఎందుకు తినగా ఒక తీపి వస్తువు చేదుగా అనిపిస్తుంది మన నోటికి. ఇది ఎప్పుడు తింటున్నది కదా. అలాగే వినగా ఒక మాట మనకి ఎలా ఉంటుంది, తలనొప్పి వచ్చేస్తుందని అంటారు. ఒక మాట చెప్పినప్పుడు అది 4-5 సార్లు విని ఎందుకంటే నా బుర్రపాటు చేస్తారు చెప్పారు కదా. అది మంచి మాటే, కానీ వినడానికి ఇష్టం ఉండదు. అంటే మొదట్లో బాగానే ఉన్నాం, మొదట్లో బాగానే కూర్చున్నాం, మొదట్లో బాగానే గ్రహించుకున్నాం. అదే మాట మళ్ళా నీ జీవితంలో వస్తే విసుకుంటాం, సొనుక్కుంటాం, దూరం అయిపోతాం. అలాగే సొలొమోను గారు కూడా ముందు తన భక్తిని బాగానే కాపాడుకున్నాడు, తన ఆసక్తి తండ్రి మీద బాగానే చూపాడు. ఈరోజు మనం కూడా అంతే. కానీ రోజులు గడిచేయకూడదు, తన అలవాట్లు మార్చుకునే కొలది, తన జీవితంలో ఎన్నో విధానాలు వచ్చిన కొలది ఏమైందంటే తండ్రి మీద భక్తి పోయింది, లోకం మీద భక్తి పెరిగిపోయింది. తండ్రి మీద భక్తి పోయింది, తండ్రి చెప్పిన మాటలు పక్కన పెట్టేశాడు, ఆయన చూపించిన మార్గం విడిచిపెట్టేశాడు. అందుకే ముందు అన్నాడు, నీవు కూడా నీ తండ్రి వాళ్ళే. సంఘం ఈరోజు మనకి కూడా అదే చెప్తున్నారు. నీ భక్తి జీవితం నీ యొక్క
తల్లిదండ్రుల వల్లే నీ వల్ల నీ పిల్లలను కాపాడుకోగలిగితే నేను సదాకాలం మీతో ఉంటాను అంటున్నాడు. హల్లెలూయా. నేను సదాకాలం మీతో ఉంటాను, మిమ్మల్ని నడిపిస్తాను. మీ కష్టంలో, బాధల్లో, వేదనలో, శోధనలో ఏదైతే మీరు చీకటిలో ఉన్నారో ఆ చీకటిలోంచి నేను వెలుగులోకి రప్పిస్తాను. కానీ మీ జీవితాంతం కూడా ఇదే బాణీలో, ఇదే పద్ధతిలో, ఇదే రీతిగా ఉండాలి అని ఒక ఆజ్ఞ ఈరోజు మనకి కూడా ఇస్తున్నారు. కానీ చాలామంది ఉండలేకపోతున్నారు చూసాను. చాలామంది దాన్ని తట్టుకోలేకపోతున్నారు, చాలామంది దాన్ని అనుభవించలేకపోతున్నారు. కనుకనే చాలామంది కుటుంబాల్లో చాలామంది మనుషులు భ్రష్టులైపోతున్నారు. ముందు చెప్పినట్టుగా ఒక మంచి మాట ఒకటికి 2 సార్లు, 2కి 3 సార్లు, 3కి 4 సార్లు చెప్పనుకో విన్నవారికి విసుకొచ్చేస్తుంటారు. అది మంచి మాట అనే సంగతి తెలిసి కూడా వారికి విసుగుదల పడుతుంటారు. అంటే ఏంటి? వారికి వినడానికి ఇష్టం లేదు, వారు పాటించడానికి ఇష్టం లేదు, వారు నడవడానికి ఇష్టం లేదు. మరి తండ్రి దీవెన సదాకాలం మనకు రావాలంటే ఎలా వస్తుంది? అందుకే అక్కడ ముందు దీవించాడు, తర్వాత హెచ్చరిస్తున్నాడు. దేవుని బాగానే పొందుకున్నాడు సొలొమోను. ఈరోజు మనం కూడా అంతే. హెచ్చరికను ఆయన ఏం చేయాలంటే దారి తప్పాడు. ఈరోజు మనం కూడా అంతే. చూసాను, వారు చేసిన తప్పులే మనం చేస్తున్నాము, మనం చేసిన తప్పులే మన వెనకాల ఉన్న వాళ్ళు కూడా చేస్తారు కూడా. ఇది మానవ సహజం. కానీ తండ్రి ఏమన్నాడంటే, నాడు నేడు ఎల్లప్పుడూ కూడా ఒకే రీతిగా జీవిస్తే నిన్ను నా హస్తంలో నా హస్తంతో పట్టుకుంటాను, నా హస్తంలో నా కౌగిట్లో నిన్ను కౌగిలించుకుంటాను, నా రెక్కల నీళ్ళలో నీకు ఆశ్రయం ఇస్తాను అంటున్నాడు. ఎవరున్నారండి అలాగా? కొంతమంది మాత్రమే ఉండగలిగారు. సొలొమోను గారి యొక్క భక్తి ముందు బాగానే ఉంది, చక్కగా ఉంది, వినసొంపుగా ఉంది. ఆయన మాటలకు సాక్షాత్తు పరమ తండ్రే సంతోషించాడు. ఆయన ప్రవక్తను చూసి మురిసిపోయాడు. ఆయన యొక్క నీతిని, నిజాయితీని చూసి ఆహా, దావీదు కంటే గొప్పవాడని ఆయన ఎంతో పొగిడాడు ఆయన్ని. కానీ చివరికి ఏమైందో మనకు తెలుసు. ఇలాంటి మనుషులు నాడు ఉన్నారు, నేడు ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, తండ్రి ఏం చెప్తుందంటే, ఆది నుంచి అంతం వరకు, అంటే ప్రారంభం నుంచి మనం చనిపోయే వరకు కూడా ఒకే రీతిగా ఉండాలంటే నీ భక్తి, నీ నడవడిక, నీ మార్గము, నీ తలంపులు, నీ ఉద్దేశాలు ఒకే రీతిగా ఉండాలంటున్నాడు. ఒకే రీతి, మార్చడానికి వీలు లేదు. నీ మరణ దినం వచ్చేవారు కూడా అలాగే ఉండాలి. అలాగే ఉన్నారు కొంతమంది. వారికి ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎంతమంది వారిని దూషించినా, ఎంతమంది వారిని భయపెట్టినా, ఎంతమంది చంపడానికి వచ్చినా వారి యొక్క నీతిలోంచి మాత్రం బయటకు రాలేదు. నీతిలోంచి బయటకు రాలేదని వాళ్ళు అలాగే జీవించారు. అలాగే వారు ఏం చేశారు? మేలు పొందుకున్నారు. ఇప్పుడు సంగమ మేలు పొందుకున్నారు. అందుకే అప్పుడు ఇచ్చిన ఆశీర్వాదం ఇప్పుడు ఇస్తున్నాడు, అప్పుడు చెప్పిన ఆజ్ఞ ఇప్పుడు చెప్తున్నాడు, అప్పుడు చూపించిన మార్గం ఇప్పుడు చూపిస్తున్నాడు. వాళ్ళకి ఒకలాగా మనకు ఒకలాగా చూపించలేదు. సొలొమోను గారి యొక్క మాటలకు తండ్రి సంతోషించి ఏమిచ్చాడు? సొలొమోను అన్నాడు, సొలొమోను, నీవు నీ తండ్రి చెప్పినట్టుగా ఇదిగో నేను చూపించిన మార్గం నడిచావు కనుక నీకు ఈ రాజ్యంలో ఇశ్రాయేలు మీద నువ్వు రాజుగా ఉండడానికి నేను అధికారం ఇస్తున్నాను. కనుక నీకేది కావాలో కోరుకంటే, నాయన నేను చిన్నవాడిని, నాకేమీ తెలియదు కనుక ఈ రాజ్యానికి ఇచ్చావు, రాజ్య ప్రజలను నాకు ఇచ్చావు. అయితే ఈ వీళ్ళని పరిపాలించడానికి జ్ఞానం మాత్రం దయచేయి, ఇంకేమవుతుంది సరే. అందుకు సంతోషించి ఏమిచ్చాడు? దానికి ఏమిచ్చాడు? నీవు దీర్ఘాయుషు కానీ, వెండి బంగారాలు కానీ, మేడమిద్దలు కానీ, అష్ట ఐశ్వర్యాలు కానీ కోరలేదు. జ్ఞానం అడిగావు కనుక ఆ జ్ఞానంతో పాటు ఇవన్నీ నేను ఇస్తున్నాను అన్నాడు. అంత చక్కగా ఉన్న సొలొమోను యొక్క భక్తి చివరికి ఏమైందండి? వేశ్యల పాలైపోయింది. స్త్రీలకు లోబడిపోయి తన భక్తిని పాడు చేసుకొని అన్య దేవతలతో కలిసిపోయాడు. ఈ సంగమా,
అందుకే మానవుడికి ఏది ఎక్కువైపోయినా సరే బాధే, తక్కువైపోయినా సరే బాధే. ఈరోజు మనకి కూడా అంతే, ఏదైనా ఎక్కువగా ఉన్నా బాధే. అన్నీ బాగా కలిగాయనుకోండి, మొదట్లో ఉన్న స్నేహితులు కానీ మంచివారు కానీ నీ కంటికి కనిపించరు. వారితో నువ్వు స్నేహం చేయాలి, వారితో మాట్లాడాలన్న ఆ తలంపు నీకు ఉండదు. ఎందుకు? ఇప్పుడు నువ్వు హై పొజిషన్ ఉన్నావు కనుక, నీ వేరొక వారితో ఉన్నావు కనుక, వేరొక వారితో సంబంధం కలిగి ఉన్నావు కనుక, వేరొక మాటలు మీరు వింటున్నారు కనుక ఈ మాటలు నీకు రుచి ఉండవు. అసలు మనం చూడడానికే, వారితో మాట్లాడడానికే నీ మనస్సు రాదు. ఎందుకు? నీ మార్గం ఎంచుకున్నావు, నీ పొజిషన్ నువ్వు చూసుకున్నావు కనుక. అది తండ్రికి అది ఇష్టం ఉండదండి. సొలొమోన్ గారు కూడా అలాగే ముందు తండ్రితో ఉన్నాడు, రాజ్యాన్ని బాగా పరిపాలించాడు, మంచి పరిపాలకుడు అనిపించుకున్నాడు. చివరకు మాత్రము వేశ్యల పాలైపోయి చెడిపోయిన వారితో తిరిగి చెడ్డ గుణం నేర్చుకొని చివరికి తన జీవితాన్ని పతనం చేసుకొని ఏ తండ్రి అయితే దీవించాడో, ఏ తండ్రి అయితే ఆశీర్వదించాడో ఆ తండ్రికి దూరం అయిపోయి శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. సంగం ఈరోజు మనం అలా ఉండొద్దు. నీ భక్తిని కడవరకు కాపాడుకో. నీకు హితబోధ మంచి మాటలు ఎవరైతే చెప్తున్నారో వారితోనే నువ్వు బ్రతికినంతకాలం కూడా స్నేహంగా ఉండు. వారి మాటలు విను, వాళ్ళు చెప్పు, వారు నీకు చెప్తారు. అంతేగాని మనం మధ్యలో ఒక రేంజ్కి ఎదిగిన తర్వాత నీకు హితబోధ చెప్పేవారిని, నీ మేలు కోరుకున్న వారిని, నీకు మంచి మాట చెప్పేవారిని తృణీకరించి పక్కన పెట్టి నిన్ను మోసం చేయడానికి వారి మాటలను బట్టి అలాంటి మనుషులతో నువ్వు స్నేహం చేసి వారిని నీవు హెచ్చించవద్దు. అది అలా హెచ్చిస్తే నిన్ను కూడా దేవుడు విడిచిపెట్టేస్తాడు. జాగ్రత్త. అందుకే ఇక్కడ ముందు ఆశీర్వదించాడు, దీవించాడు, తర్వాత ఆజ్ఞాపించాడు. ఆశీర్వాదాలు బాగానే పొందుకున్నాడు, కానీ ఆజ్ఞను మాత్రం పాటించలేకపోయాడు. కనుకనే సొలొమోను యొక్క జీవితము విషాదంగా ముగిసిపడిపోయింది. విషాదంగా ముగిసింది అసలు జీవితం. ఈరోజు మన జీవితం ఎలా ఉన్నదో మనం చూసుకోవాలి. మన జీవితం ఎలా ఉందో మనం చూసుకోవాలి. స్త్రీలతో కూడి, వేశ్యలతో కూడి తన భక్తిని పోగొట్టుకున్నాడు, తన నిరీక్షణ పోగొట్టుకున్నాడు, తండ్రి తనకి ఇచ్చిన ఆజ్ఞను పోగొట్టుకున్నాడు, తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అది కూడా వృద్ధాప్యాయులో, ముసలితనములో. సంగమ జాగ్రత్త. నీ యొక్క భక్తి జీవితాన్ని మొదటి ప్రారంభం నుంచి చివరి వరకు అదే బాడీలో వెళ్ళి నువ్వు ఏ పొజిషన్లోనే ఉండు. ఎంతైనా సంపాదించుకో, ఏదైనా సంపాదించుకో, ఎవరినైనా సంపాదించుకో, కానీ నీ భక్తిని మాత్రం మార్చుకోవద్దు. నీ భక్తి మార్గాన్ని, తండ్రితో ఉన్న సంబంధాన్ని మొదట్లో ఎలాగున్నావో కడవరకు, అంటే మనం ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళే వరకు, మరణించే వరకు కూడా అలాగే ఉండాలని బైబిల్ బోధిస్తుంది, తండ్రి బోధిస్తాను. అలా ఉన్నవారు మాత్రమే ధన్యులు. అటువారిని బట్టే తండ్రి జీవిస్తారు. ప్రార్థించుకుందాం. సర్వాధికారి తండ్రి, నీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో వాక్యమే దిగి వచ్చి మా అందరితో మాట్లాడేవారు. నిజమే తండ్రి, మా యొక్క భక్తి జీవితం ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఏం జరుగుతుందన్న విషయాన్ని మాకు క్లుప్తంగా సొలొమోను గారి యొక్క జీవిత చరిత్ర నుంచి కొన్ని విషయాలు మాకు నేర్పించాం. అయ్యా, వాక్యం బిడ్డలందరూ కూడా అయ్యా మారు మనసు కలిగి, ఒకవేళ వేరొక మార్గంలో వారు ఉంటే, వేరొక ఉద్దేశంతో వారు ఉంటే, వేరొక తలంపులో వారు ఉంటే దయచేసి వారి మార్గాలను, ఉద్దేశాలను, తలంపులను మార్చి నీ పక్కకు వచ్చి అయ్యా నేను సేవించే బాధ్యత కలుగు చేసే మహిమ పొందుకోమని తండ్రి, ఉదయకాల సమయం చేసిన ప్రార్థన ప్రతిఫలం దయచేసి మా అందరూ కూడా నీ చేతికి అప్పగించుకుంటూ అలా నీ యొక్క మహిమతో మమ్మల్ని నింపమని, నీ ఆత్మతో మమ్మల్ని నింపమని, నీ మాటలో ఉన్న వాళ్ళు పరివర్తన కలిగించమని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాను పలుకుతండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ కూడా వందనాలు. తండ్రి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రైజ్ ద లార్డ్.